హిందూపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ శాసనమండలి సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించిన ఇక్బాల్కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. హిందూపురం సీటును వైసీపీ దీపికకు కేటాయించింది. ఇక్బాల్ తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్కు ఫ్యాక్స్ సందేశం పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన లెటర్ను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్బాల్ రాజీనామాకు సంబంధించి హిందూపురం ఈక్వేషన్స్కి సంబంధించి మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ, ఇక్బాల్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది, పార్టీకి కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆయన చూపెటువైపు? మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలు పూటకొమ్మలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిగ్గా 2 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూడా పర్యటన చేశారు. ఆయన చేసిన పర్యటనకు ఇక్బాల్ షాక్ డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపించింది. అప్పటికీ నేతల ద్వారా కూడా ముఖ్య నాయకులు ఇక్బాల్కి సమాచారం ఇచ్చారు, కానీ ఆయన బస్సు యాత్రలో పాల్గొన్నట్లు కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో హిందూపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ తరఫున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఆయన 2 సార్లు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తాజాగా హిందూపురానికి సంబంధించి కూడా గతంలో ఇక్బాల్ పోటీ చేసి ఓటమి చెందాడు. మరొకసారి ఆయన హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని, అలాగే రాయలసీమకు సంబంధించిన ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అనేక సందర్భాల్లో కూడా తాను ఖచ్చితంగా గెలుస్తాను, తనకి పాజిటివ్ సింటమ్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా, కానీ ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రకటించిన జాబితాలో అక్కడ దీపిక అనే మహిళకి, బీసీ మహిళకి వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపించింది. అనేక సందర్భాల్లో ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు తీసుకుంటున్నారు. ఏదైతే ప్రముఖులు ఉన్నారో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలుంటే నీకే టికెట్ మళ్ళా వస్తుందని చెప్పి కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజులు వేచి చూసినా కానీ టికెట్కి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం ఆయన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని శాసనమండలి చైర్మన్ లేఖ కూడా పంపడం జరిగింది ఫ్యాక్స్ ద్వారా. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కూడా తాను రాజీనామా చేస్తున్నాను, ఈ లేఖ రాసిన దగ్గర నుంచి ఇమీడియట్లీ ఎఫెక్ట్ అని చెప్పి కూడా ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే వైఎస్ఆర్సీపీలో తాను కొనసాగడానికి నిమిషం కూడా సిద్ధంగా లేనని చెప్పి అంశాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కొద్దిసేపు క్రితమే ఆయన రాజీనామా లేఖను కూడా పంపడం జరిగింది. ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో రాజీనామా చేశారు కాబట్టి టీడీపీ వైపు వెళ్తారా, లేకపోతే ఇటీవల కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్బాల్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి కొంత పట్టున్న నేత కావటం, అలాగే మైనార్టీకి సంబంధించిన నేత. హిందూపురానికి సంబంధించి మనం పరిశీలన చేస్తే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో అతన్ని తెలుగుదేశం వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసింది. మరి రానున్న 1-2 రోజుల్లో ఇక్బాల్ టీడీపీ వైపా, కాంగ్రెస్ వైపా అనేది స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శివ. సో కాంగ్రెస్ వైపు ఇక్బాల్ ప్రయాణం ఉండే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే మిగతా పార్టీల్లో ఆయన అకామిడేట్ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం కనపడుతోంది. మొత్తంగా వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇక్బాల్ అసంతృప్తిలో. రాజీనామా లేఖను మనం చూడొచ్చు. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా తక్షణమే ఆమోదించడం గురించి ఆయన శాసనమండలి చైర్మన్కి రాసినటువంటి లెటర్ మనం చూస్తున్నాం. షేక్ మహమ్మద్ ఇక్బాల్ వ్యక్తిగత కారణాల వల్ల 2027 సంవత్సరం మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నాను, ఈ రాజీనామాని వెంటనే ఆమోదించాలని చెప్పి 5వ తేదీలోపు ఆమోదించాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ లెటర్ హెడ్ మీద ఇచ్చినటువంటి రాజీనామా లేఖను మనం చూస్తున్నాం. మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. హిందూపురం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్బాల్ ఎందుకు రాజీనామా చేశారనే దానికి సంబంధించి ప్రస్తుతం యోగానంద్ జాయిన్ అవుతున్నారు. యోగానంద్, ఇక్బాల్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆయనకు అకామిడేషన్ ఇవ్వబోతోందా? అక్కడ ఏమన్నా టికెట్ హామీ లభించిందా ఆయనకి? ఎట్లా?
చక్రి హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎమ్మెల్సీ ముస్లిం వర్గాల్లో బాగా పట్టున్న వ్యక్తి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఆ పార్టీకి లేదా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి త్వరలో పార్టీ కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. పార్టీకి రాజీనామా చేయలేదా యోగానంద్? ఇంకా ప్రస్తుతం అయితే పార్టీకి పదవికి రాజీనామా చేయలేదు. కేవలం ఎమ్మెల్సీ పదవి మాత్రం రాజీనామా చేస్తున్నారు. త్వరలో పార్టీ కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తున్నాయి. అంటే 2019 ఎన్నికలు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై గట్టి పోటీ నుంచి 16,000 మెజార్టీతో ఓడిపోయాడు. కాకపోతే ముస్లిం వర్గాల్లో మంచి వ్యక్తి అన్న అభిప్రాయం ఉండేది. కాకపోతే 2020లో గత చౌలు రామకృష్ణ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిఏ గోపి ప్రధాన నిందితుడు అప్పటి నుంచి పార్టీకి దూరం అవుతూ వస్తున్నాడు. ఇది పార్టీ కూడా దూరం పెట్టింది. గత ఎన్నికల్లో ఇన్ఛార్జ్ పదవి కూడా తీసేసి టీఎన్ దీపిక కట్టబెట్టారు. అప్పటి నుంచి ఈయన ఆగ్రహంతో ఉన్నాడు. హిందూపురంలో ఎంతో అభివృద్ధి చేశాను, క్షేత్రస్థాయిలో కూడా నా క్యాడర్ బలపరుచుకున్నాను, అటువంటిది నన్ను కాదని వేరే వ్యక్తి టికెట్ ఎలా ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన గల కూడా వినిపించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బరువు నిలబడతారంటూ కూడా వైసీపీకి సవాల్ విసిరాడు. వైసీపీలో ఉంటుండగానే గత 6 నెలల క్రితము వైసీపీకి బహిరంగంగా అల్టిమేటం జారీ చేశాడు. నిలబడతాను, వస్తున్నా, కాచుకోండి అంటూ కూడా వైసీపీ అఫీషియల్ గా పార్టీలోంచి వెళ్ళిపోయినట్టే. పార్టీలోంచి అప్పటికే వెళ్ళిపోయాటే. ఈయన సిద్ధాంత సభ కూడా వైసీపీ దూరం పెట్టింది. ఎక్కడ కూడా వైసీపీ ఏ కార్యక్రమాలు కలుపుకోలేదు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం ఇక్బాల్ కూడా కలుపుకొని పోతామంటూ టీఎన్ దీపిక కూడా హామీ ఇచ్చారు. కాకపోతే ఆయన ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ క్షేత్రాలు కూడా ఎక్కడ పర్యటించిన దాఖలాలు లేవు. ఈ రోజు నుంచి ఆయన పార్టీకి త్వరలో పార్టీ రాజీనామా చేస్తాను, ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను, కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా లేదా హిందూపురం అభ్యర్థి కూడా ఆయన పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హిందూపూర్లో ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉంటే దాదాపు 2 నుంచి 3 లక్షల ఓట్ల వరకు వాళ్ళు ఉండే అవకాశం ఉంది. ఈ వర్గాలు తమ వైపు తిప్పుకునేందుకు ఇటు అనంతపురంలో కానీ ఇది హిందూపురంలో కానీ ఏదో ఇప్పుడు ఈక్వేషన్స్ లో ఇక్బాల్ కి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎవరి ఓటు చీలుతుంది? ఖచ్చితంగా వైసీపీకి పెద్ద దెబ్బగా మారచ్చు. ముఖ్యంగా ముస్లిం వర్గాలు, మైనార్టీ వర్గాలన్నీ కూడా ఇప్పుడు వైసీపీ వెంట నడుస్తూ ఉంటాయి. టీడీపీ వెంట నడిచే చాలా తక్కువ. ఇటు కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్బాల్ కానీ లేదా వేరే వ్యక్తికి ఎవరికి ఇచ్చినా కూడా ముస్లిం వర్గాలకు ఇస్తే మాత్రం వైసీపీకి 2 నియోజకవర్గాల్లో ముస్లింస్ ఇస్తారంటూ కూడా ప్రచారం సాగుతుంది. ఈ 2 వర్గాల్లో ఇచ్చిన 2 నియోజకవర్గాల్లో ముస్లింస్ ఇస్తే మాత్రం వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఇద్దరు కూడా ఎవరైతే ఇటు అనంతపురంలో దాదా గాంధీ కానీ హిందూపురంలో ఇక్బాల్ కూడా ముస్లిం వర్గాల్లో మంచి పేరున్న వ్యక్తులు. ఇద్దరికే టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ముస్లిం మైనార్టీస్ లో భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హిందూపురం పార్లమెంట్ లో హిందూపురం, కదిరి, పెనుకొండ ప్రాంతాల్లో ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతపు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎంపీ క్రాస్ ఓటింగ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీని నష్ట నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా వేచి చూడాలి చక్రి. సో వైసీపీకి లాస్. ఖచ్చితంగా వైసీపీ కూడా పెద్ద షాక్ గా కనిపించే అవకాశం ఉంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్. మొత్తంగా ఇక్బాల్ ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ కానీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ కానీ అకామిడేట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ హామీతోటి ఆయన పార్టీకి అలాగే ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళడం, టికెట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ టికెట్ తీసుకుంటే ప్రధానంగా వైసీపీకి ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం కూడా ప్రధానంగా కనపడుతుంది. చాలా గట్టి నేతగా ఉన్నారు. గతంలో బాలకృష్ణ పోటీ చేసినప్పుడు కూడా ఇక్బాల్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళితే కనుక కాంగ్రెస్కు ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత బలం కావచ్చు, మైనారిటీ బలం కావచ్చు, ఈ ఓట్లు చీలి వైసీపీకి నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గత కొంతకాలంగా ఇక్బాల్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు హిందూపురం నుంచి, కానీ వైసీపీ ఆయన టికెట్ ఇవ్వలేదు. అక్కడ దీపికకు టికెట్ ఇచ్చింది, దాంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ పదవికి బహుశా పార్టీకి కూడా సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో త్వరలో చేరి అక్కడ నుంచి టికెట్ తీసుకునే ఈక్వేషన్స్ మనకి కనబడుతూ ఉన్నాయి ఇక్బాల్కి సంబంధించి.